అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు ఉలవచారు కాంబినేషన్తో చికెన్ లంచ్ చేసుకుందాం. బాగా వేయించిన ఉలవలు, ఒక 2, 3 టమాటాలు, కొంచెం చింతపండు వేసి ఒక 4, 5 విజిల్లు రాయనిచ్చానమాట. ఇట్లా వచ్చింది. అవన్నీ తీసేసి మిక్సీకి ఒకసారి పేస్ట్ లాగా వేసేసుకున్నాను అనమాట. ఉలవలు, రసం పొడి మామూలుగానే మనం రసంకి ఏమైతే వేసుకుంటామో రసం పొడి తయారు చేసుకున్నాను. పోపు గింజలు రెడీ చేసుకున్నాను. అవి ఉడకబెట్టిన ఉలవలు ఇలా పేస్ట్ అయిపోయినాయి అనమాట. మిక్సీలో వేసి అన్నీ వేసి గిన్నెలో చింతపండు అన్నీ కలుపున్నాను కదా, మొత్తం పొడి రసం పొడి వేసి అన్నీ కలిపేసుకున్నాను. అట్లా కలిపేసుకొని ఇంక పోపు వేసుకుందాం. కొంచెం తిక్కుగా వస్తాయి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలు రసానికి వచ్చినంత పులుపు వీటికి వేయకూడదు అనమాట. ఉలవల టేస్ట్ రావాలంటే పులుపు తక్కువగా ఉండాలి, దాన్ని డామినేట్ చేయకుండా. కొంచెం చింతపండు సరిపోతుంది, చిన్న ఉసిరికాయ అంత చింతపండు సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నాను. చికెన్ ఫ్రైకి సైడ్ డిష్గా కాంబినేషన్ బాగుండింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఉలవచారుతో చికెన్ ఫ్రై లంచ్. పోపు బాగా వేగనిచ్చి కొంచెం ఇంగు వేసుకున్నాను. ఇంగు వేసి బాగా దోరగా వేగనిచ్చాను అనమాట. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువే వేసాను ఇంగు కూడా. పోపు కలిపేసుకుందాం. కలిపేసి ఆల్రెడీ బాగా మగ్గినయే కాబట్టి, బాగా ఉడికినాయి కాబట్టి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. రసం ఒక్క పొంగు వస్తే సరిపోద్ది, ఇంకెక్కువ మరగక్కర్లేదు. ఒక 2 మినిట్స్ అలా పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసేసాను. మా గార్డెన్లో ఒక్క వెరైటీ బాగా బ్లూమింగ్ వచ్చింది. చూడండి ఎంత పెద్ద పువ్వులో ఎంత అందంగా ఉన్నాయో. మంచి కలర్, వైలెట్ వైట్ కాంబినేషన్లో మంచి కలరు, చాలా బాగుంది. ఇంకా అన్ని రోజాలు అన్నీ విపరీతమైన మొగ్గలు వచ్చున్నాయి. కానీ వచ్చాక ఒకసారి గార్డెన్ టూర్ చేస్తాను. తులసి చూడండి, వాతావరణాన్ని తట్టుకుని ఎంత బాగా, లక్ష్మీ తులసి అమ్మ అలా ఉంటుందేమో, అంత పవర్ అయిన తులసి అనమాట. అంత బాగా వచ్చింది. ఎంత స్మెల్ అలా కదిలిస్తే చాలు, చాలా బాగా వచ్చింది. సంవత్సరం అంతా బయట ఉన్నా కానీ ఎండిపోకుండా బాగా బ్రతికింది. లంచ్ రెడీ చేసేసుకున్నాము. ఇంకేముంది, వేడిగా వాతావరణం బాగా డౌన్లో ఉంది. ఇప్పుడు 13 డిగ్రీలు ఈరోజు చలి. వేడి అన్నము, వేడి రసము, చికెన్ ఫ్రైతో లంచ్ ప్రిపేర్ చేసాము. ఓకే, బాయ్.